నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో అమ్మాయిలకు నాన్నను మించిన హీరో ఇంకెవరు ఉండరండి. ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న పోషించిన పాత్రను మరువలేము. మనం సాధించిన విజయం చూసి మనకంటే ఎక్కువ గర్వపడే వ్యక్తి తండ్రి. అవును, బిడ్డల ఎదుగుదల చూసి ఎక్కువ మురిసిపోయేది నాన్నే. అమ్మ బిడ్డల సంతోషాన్ని కోరుకుంటే నాన్న మాత్రం సమాజంలో ఉన్నతంగా ఎదగడమే లక్ష్యంగా భావిస్తాడు. చదువులో మార్కులు తక్కువ వస్తే అమ్మ ప్రేమ కొద్దీ భరిస్తుందేమో కానీ నాన్న మాత్రం అస్సలు తట్టుకోలేడు. ఎందుకంటే నాన్నకు ఇవాళ ముఖ్యం కాదు, భవిష్యత్తు జీవితంపైనే ధ్యాస ఉంటుంది. అలాంటి నాన్నకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు, గుర్తు చేసుకుని బహుమతులు ఇచ్చుకునేందుకు పాశ్చాత్య దేశాల్లో పుట్టిందే పితృదినోత్సవం. అసలు ఇది ఎలా వచ్చిందో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈ రోజు మన సరదాగా మల్లాపూర్లోని రజియా గారింటికి వచ్చేసిందండి. రజియా గారు వారి స్నేహితురాళ్ళు మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వారితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పించేసి ఓ ఆట ఆడించేద్దాం పదండి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నాను. ఓకే, నేను కూడా చాలా బాగున్నాను. మరి మమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా రజియా గారు, ఎవరంటే మీరేనా రజియా గారు? రజియా గారు ఎలా ఉన్నారు? బాగున్నాయండి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ మెకానికల్ ఇంజనీర్, జాబ్ చేస్తున్నారు. వెరీ గుడ్. మరి వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్ కదా, మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా? అవునండి, ఓకే. తను నాకు చెల్లెలు అవుతుంది, మళ్ళీ ఫ్రెండ్స్ కూడా, ఫ్రెండ్ లాగా. ఓకే, మీ పేరెంట్? ఫరీదా బేగం. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారండి? ఇద్దరు పాపలు, ఒక బాబు. ఓకే, పెద్దవాళ్ళ? పెద్దవా. వెరీ గుడ్ అండి, వెరీ నైస్. మీ పేరు ఏంటండి? అస్మా. అస్మా, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే, వెరీ గుడ్. మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ పేరు ఏంటండి? మంగ. మంగ గారు, మీరేం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మీ వారేం చేస్తుంటారండి? స్కూటర్ మెకానిక్. స్కూటర్ మెకానిక్. మీ పిల్లలు? పిల్లలు చదువుకుంటుండ్రు. డిగ్రీ సెకండ్ ఇయర్ పాప, 10th క్లాసు ఇంకో పాప, బాబు 6th క్లాస్. ఓకే, ముగ్గురు పిల్లలు కాబట్టి సో బిజీగా ఉంటారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ చక్కగా మీ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కదా. ఇప్పుడైతే నేను మీ అందరి చేత ఒక గేమ్ ఆడించాలి అనుకుంటున్నా. మరి మీరు రెడీయా? రెడీ. సో మరి ఇవాల్టి గేమ్ ఏంటి అంటే, జనరల్ గా మన భారతదేశంలో స్వచ్ఛ భారత్ మనం ఎక్కువగా చేస్తూ ఉన్నాం కదా. సో అలాగే మనకి బాగా అలవాటైన పని ఏంటంటే, అన్ని మనం దగ్గరికి వెళ్ళి వేయం చెత్తపుట్టలో. ఇక్కడ నుంచి అలా ఇసిరేస్తూ ఉంటాం కదా, అది ఒక్కొక్కసారి పడుతుంది, ఒక్కొక్కసారి పడదు. మరి బాగా ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడు వేసినా పడుతుంది కదా. అందుకే ఇవాళ మీ అందరి చేత ఇదే స్వచ్ఛ భారత్ లో ప్రాక్టీస్ చేయించాలి అని డిసైడ్ అయిపోయాం మేము, మా టీం. అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా, బోలెడ్ అనే పేపర్స్ ఉన్నాయి అండ్ అలాగే అక్కడ ఒక బుట్ట కూడా ఉంది. సో రైట్ హ్యాండ్ తో కాకుండా లెఫ్ట్ హ్యాండ్ తో అలా ఒక పేపర్ తీసుకొని బాగా నలిపేసి దాన్ని డైరెక్ట్ గా అలా బుట్టలో వేసేయాలి. 1 నిమిషంలో ఎన్ని పేపర్స్ అయితే మీరు రోల్ చేసి ఆ బుట్టలో పడేస్తారో దాన్ని బట్టి మీ స్కోర్ ఉంటుంది. మరి 1 నిమిషంలో ఎవరైతే ఎక్కువ ఆ బుట్టలో పడేస్తారో వాళ్ళే మన ఎపిసోడ్ విన్నర్. సో మరి మీకు అందరికి గేమ్ అర్థమైపోయింది కదా. ఫస్ట్ ఎవరు ఆడబోతున్నారు? మంగ గారు, మీరు. మరి సెకండ్? ఓకే, ఫరీదా గారు. మరి థర్డ్? అస్మా గారు. అంటే 4th రజియా గారు, మీరు అన్నమాట. తెలివిగా లాస్ట్ ఆడుతున్నారా? సరే, మంగ గారు ఫస్ట్ మీరు కదా, మీకు అర్థమైపోయింది కదా. ఎడం చేత్తో ఆ పేపర్ తీసుకొని బాగా బాల్ లాగా చేసి బుట్టలో వేసేయాలి. 1 నిమిషంలో ఎక్కువ మీరు వేస్తే మీరే ఈ ఎపిసోడ్ విన్నర్. ఓకేనా? మరి వచ్చేయండి, మీ పొజిషన్కి వచ్చేయండి. మంగ గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టాప్. ఏది ఒకసారి బాస్కెట్ ఇవ్వండి, మనం కౌంట్ చేద్దాం ఎన్ని వచ్చాయో. మంగ గారు, మీరు వేసినవి 1 2 3 4 5. 1 minute లో మొత్తం 5 వేశారు. వెరీ గుడ్. సో మరి సెకండ్ ఎవరండి వెళ్ళేది? ఫరీదా గారు. ఇప్పుడు చూసారు కదా గేమ్, అర్థమైందా? సో చక్కగా రౌండ్ చేసి వేయాలన్నమాట. ఓకే, బాస్కెట్ అక్కడ పెట్టేసేయండి. మరి మీరు పొజిషన్కి వచ్చేసేయండి. ఫరీదా గారు, your time starts now.
సెకండ్స్ స్టాప్. ఓకే ఫరీదా గారు చాలా కష్టపడ్డారు, చాలా బాగా ఆడారు. ఒకసారి మంగారు బాస్కెట్ ఇవ్వండి, ఎన్ని వేసారో చూద్దాం. 1 2 3. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే మీ చెత్తపుట్టలో కాకుండా చెత్తపుట్ట చుట్టూ వేసేస్తారు చెత్త అంతా అని. సరే ఇప్పుడు బాగా ప్రాక్టీస్ అయిందిగా, ఏం పర్లేదు ఫరీదా గారు. అదే రోజు ఇలా 1 గంట ప్రాక్టీస్ చేయండి, బాగా వచ్చేస్తుంది. సో మరి థర్డ్ ఎవరు? అస్మా గారు. మరి మీరు చెప్పకముందే రెడీ అయిపోయారా? ఓకే కమ్ ఆన్ గో. పొజిషన్కి వచ్చేయండి. ఇప్పుడు మీరు 5 కంటే ఎక్కువ వేయాలన్నమాట, అప్పుడే మీరు గెలుస్తారు. ఓకేనా? 1 minute లో మీరు 5 కంటే ఎక్కువ వేయాలి. ఓకేనా? రెడీయా? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టాప్. వెరీ గుడ్, చాలా బాగా ఆడారు. మరి చూద్దాం ఎన్ని వేశారో మీరు. 1 2 3 4 5. ఓకే, సో ఆల్మోస్ట్ మంగ గారు మీరు అస్మ గారు ఈక్వల్ అయిపోయారు. రజియా గారు ఇప్పుడు కనుక మీరు 1 minute లో 6 కనుక వేశారు అంటే ఈ ఎపిసోడ్ విన్నర్ మీరే. మరి రెడీయా? కాన్ఫిడెన్స్ ఉందా గెలుస్తారని? ఓకే, వచ్చేసాను పొజిషన్. రజియా గారు 1 minute లో 6, అందుకంటే ఎక్కువ వేస్తే మీరే విన్నర్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టాప్. ఒకసారి కౌంట్ చేద్దాం. నాకు తెలిసి బాస్కెట్ నిండిపోయింది. ఓకే 1 2, మీరు కూడా కౌంట్ చేయొచ్చు కదా. 3 4 5 6 7 8. రజియా గారు ఎంతో చక్కగా ఆడి మీరు ఈ ఎపిసోడ్ గెలిచేశారండి. కానీ మరొకసారి మనం స్కోర్స్ చూద్దామా? ఫస్ట్ అయితే మంగ గారు మీరు ఆడారు అండ్ మీరు 5 పేపర్లు వేసేసారు. వెరీ గుడ్. నెక్స్ట్ మీరు ఆడారు కదా ఫరీదా గారు, మీరు ఎన్ని పేపర్స్ వేసారు? 3. వెరీ గుడ్. అస్మా గారు మళ్ళీ మీరు 5 పేపర్స్ వేశారు. వెరీ గుడ్. మరి ఈ రోజు మన సరదాగా ఎపిసోడ్ విన్నర్ రజియా గారు 8 పేపర్స్ వేశారు మీరు. మీకోసం అశోక్ నగర్ ఎక్స్పోర్ట్స్ లోని విజయ బ్రదర్స్ వారు అందించే గిఫ్ట్ హ్యాంపర్. నేను ఒకసారి క్లాప్స్ కొడుతున్నా. మీరు కూడా అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అశోక్ నగర్ ఎక్స్పోర్ట్స్ లోని విజయ బ్రదర్స్ వారు మీకు కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ అందిస్తున్నారు. మంగ గారు ఇది మీకు. కంగ్రాచులేషన్స్. फरीदा जी ఇది మీకు. अस्मा जी ये आपके लिए. చూసారు కదండి, ఈ రోజు మన సరదాగాని వీళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేశారు. మరి మీరు కూడా అలాగే మన సరదాగాలో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు చేయవలసిందల్లా చాలా సింపుల్, జస్ట్ ఒక ఫోన్ కాల్ చేయడమే. మరి ఫోన్ నెంబర్ 040-2555-6540. చూసారు కదా, ఇది ఇవాల్టి మన సరదాగా. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. తండ్రుల కోసం ఒకరోజు కేటాయించాలన్న ఆలోచన అమెరికాలో పుట్టింది. డోడ్ అనే మహిళ స్పోకెన్యూ వాషింగ్టన్లో 1909లో ఫాదర్స్ డే ఆలోచన గురించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 1910 జూన్ 19న డోడ్ తన తండ్రి విలియం స్మార్ట్ స్మృతి చిహ్నంగా ఫాదర్స్ డే జరుపుకుంది. పితృదినోత్సవం అధికారిక పువ్వుగా గులాబీని డోడ్ ప్రకటించింది. అయితే ఫాదర్స్ డే నాటికి తండ్రి మరణించి ఉంటే తెల్ల గులాబీతో నివాళులర్పించాలని, అదే జీవించి ఉన్న తండ్రికైతే ఎర్ర గులాబీలతో అభినందనలు తెలియజేయాలని డోడ్ వివరించింది. 1966లో అప్పటి అధ్యక్షుడు లిండాన్ జాన్సన్ జూన్ నెలలో వచ్చే 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పితృదినోత్సవం జరుపుకుంటున్నారు. సరే, ముందైతే మీరు ఈ కార్యక్రమం చూసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఆకృతి కార్యక్రమం కొత్తపేటలో ఉన్న ఫిట్నెస్ స్టూడియోలో ఉందండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. సో విక్కీ ఈ రోజు ఫిట్నెస్ కి సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ విక్కీ. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను విక్కీ. సో అందరూ సకలు వెయిట్ చేస్తున్నారు ఈ రోజు విక్కీ మనకి ఫిట్నెస్ సంబంధించి ఏం నేర్పించబోతున్నారు అనేసి. ఈ రోజు మనం జుంబా డాన్స్ చేయబోతున్నాం. జుంబా డాన్స్. జుంబా ఈ మధ్యకాలంలో చాలా వింటూ ఉన్నాం, చాలా ఫేమస్ అయిపోయింది కూడా. సో అందరు అసలు ఈ జుంబా ఏంటి, పేరు వెరైటీగా ఉంది, అసలు ఏముంటుంది ఇందులో, ఎలా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇట్స్ డాన్స్. అయితే జుంబా అంటే ఏంటంటే ఎక్కువ రిపిటేషన్స్ ఉంటాయి అందరు చేయగలిగేలాగా. ఓకే, సో బేసికల్ గా ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ డాన్స్. అచ్చా. సో అంటే ఎవరైనా చేయొచ్చా ఈ జుంబా డాన్స్? ఎవరైనా చేయొచ్చు. డాన్స్ కి ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు. సో కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చు. బట్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మేజర్ గా సర్జరీస్ అయ్యి, లేకపోతే ప్రెగ్నెంట్ వాళ్ళు, లేదంటే నీ పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే చేయలేరు. అలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా నార్మల్ గా ఉన్న వాళ్ళు అయితే ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. బికాస్ డాన్స్ అందరు ఇష్టపడతారు. రైట్. సో ఇప్పుడు ఈ జుంబా డాన్స్ అనేది మనం ఎలాంటి మూమెంట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అంటే టోటల్ బాడీ అంతా వర్కౌట్ అవుతుందా? ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది జుంబాకి. అండ్ అసలు ఎక్కడ బ్రేక్స్ ఉండవు. కంటిన్యూస్ గా ఒక 30 minutes 40 minutes కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఒక 1000 calories బర్న్ చేయొచ్చు. అవునా? 1000 calories ఈజీ. అందులోకి మనకి అసలు హాఫ్ అన్ అవర్ చేసామా 40 minutes చేసామా అని టైం కూడా తెలియదు. ఎందుకంటే డాన్స్ మ్యూజిక్ పైన వెస్ట్రన్ మ్యూజిక్ పైన చేస్తూ ఉంటాం. ఎక్కువ జుంబా అనేది లాటిన్ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే. సో వాటి పైన చేస్తూ ఉంటాం కాబట్టి ఆ మ్యూజిక్ కి ఆటోమేటిక్ అనిపిస్తూ ఉంటుంది. సో మనం ఆ సకులందరికీ చూడాలనుంది అండ్ నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సార్ ఈ జుంబా ఎలా ఉంటుంది, మూమెంట్స్ ఎలా ఉంటాయని. లెట్స్ స్టార్ట్ మరి. ప్రశాంతి, నేను కొన్ని సిగ్నేచర్ మూవ్స్ నేర్పిస్తాను. మనం తర్వాత ట్రాక్ పని చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఈ ట్యాప్ 1 and 4. 1 2 3 4. Go 1 2 1 2 3 4. Again right left and right 4. And second is turn your body, tap front and back and move with the tap towards left side. Go, let's start. 1 2 1 2 3 4. Next, take step, knee up and hands up. Again right, knee up and hands up. Okay, go 1 2 3 and fourth will be turn. Next, tap, swing your hands. 1 2 3 4 5 6 7 and 8. Change side. 1 2 3 4. Turn. Again. 1 2 3 4. Bend and turn. 1 2 3 4. Bend and turn. And next, K. 1 2. Keep legs wide and move your hip. 1 2 3 4. And back. 1 2 3 4. Go. 1 2 1 2 3 4. Back. 1 2 1 2 3 4. ప్రశాంతి, ఇప్పుడు మనం స్టెప్స్ అన్ని నేర్చుకున్నాం కదా, ఈ స్టెప్స్ అన్ని మనం మ్యూజిక్ పైన చేద్దాం. మ్యూజిక్.
ఎలా ఉంది ప్రశాంత్? వావ్కి చాలా 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 బాగా అనిపించింది. బేసిక్గా మ్యూజిక్ అంటే అందరూ ఇష్టపడతారు. ఇలాంటి మ్యూజిక్ మీద మూమెంట్స్ చేయడం అని అంటే అసలు చేస్తున్నప్పుడు టైం తెలియలేదు అండ్ అనుకోకుండా అలా అలా వేస్తూనే అందులో మన రిపీట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి తెలియని వాళ్ళు కూడా ఫస్ట్ టైం అటు ఇటు అనుకున్నా మళ్ళీ సెకండ్ టైం Catch రిపీట్ అవుతాయి కాబట్టి దే విల్ క్యాచ్ ఈజీ. అవును. అండ్ అలా నాన్ స్టాప్ గా వేస్తున్నా ఉన్నా హెవీగా అనిపించలేదు. బట్ ఏదో మన బాడీ అయితే కంప్లీట్ గా వర్క్అవుట్ అయింది. చేయాలి. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అయినా పర్లేదు అలా ఫ్లో డాన్స్ లో అట్లా ఏం లేదు, జస్ట్ ఫ్లో వెళ్ళిపోవచ్చు. సో ఎందుకంటే కొంతమంది అయితే మిస్టేక్ చేస్తున్నాం కదా, వద్దే మనకు రాదేమో ఇది మూమెంట్స్ అని ఫీల్ అవుతుంది. అలా అలాంటి పెట్టుకోకూడదు. డాన్స్ లో కంటిన్యూస్ గా పోతూనే ఉండాలి, ట్రైనర్ తో పాటు లేదంటే సీనియర్స్ తో పాటు. ఓకే. సో మనకి ఎలా ఆ మూమెంట్స్ వస్తే అలా చేస్తూ వెళ్ళిపోతే ఎందుకంటే బిగినర్స్ అందరికి డాన్స్ రాదు కాబట్టి సో రాదని మనసులో పెట్టుకోవద్దు, జస్ట్ మూవ్ అవుతూ ఉంటే సెకండ్ టైం కి థర్డ్ టైం కి మనం రిపీట్ చేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది. బాగుంది, ఇంట్రెస్టింగ్ గా జుంబా డాన్స్ అండ్ ఇది చక్కగా ఫిట్నెస్ కి బాగా యూజ్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మూమెంట్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ వికీ. సో ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్స్ లో ఇంకా నెక్స్ట్ నేర్చుకుంటాం మేము. థ్యాంక్ యూ. బిడ్డ వయసు ఎంత ఉంటుందో తండ్రి వయసు కూడా అంతే ఉంటుందండి. ఎందుకంటే బిడ్డ పుట్టగానే నాన్న కూడా జన్మిస్తాడు. బిడ్డ పోసి నవ్వుల్లో తాను మురిసిపోతాడు. ఆ బుడతడి తప్పటడుగుల్లో తేలిపోతాడు. తల్లి పిల్ల సంతోషంగా ఉంటే చాలనుకుంటుంది. కానీ తండ్రి పిల్లలు ప్రయోజకులవ్వాలని కోరుకుంటాడు, తపన పడతాడు. అందుకు ఎన్నో కష్టాలు పడతాడు, ఎన్నో త్యాగాలు చేస్తాడు. ఒక కోచ్లా నిరంతరం బిడ్డ విజయం కోసం శ్రమిస్తాడు. బిడ్డల విజయంలోనే తన విజయం చూసుకుంటాడు. వారి ఆనందంలోనే తన ఆనందం చూసుకుంటాడు. అందుకే బిడ్డలకు తండ్రి విలువ తను తండ్రి అయినప్పుడు గానీ తెలియదంటారు. తండ్రి గొప్పతనం ఉన్నత స్థానంలోకి ఎదిగిన తర్వాత గానీ గుర్తించరంటారు. ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్యలహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సౌందర్యలహరి ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? నారాయణగూడలోని స్టార్ బ్యూటీ సెలూన్ కి. మరి మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ అంజలి, ఎలా ఉన్నారు? బాగున్నాను అంజలి. సో ఈ రోజు సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఈరోజు సౌందర్యానికి సంబంధించి అయితే మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేయబోతున్నాను. ఓకే. సో ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే సిల్కీ వాళ్ళకి బాగుంటుంది చక్కగా. దట్ ఇంకొకటి ఏంటంటే మనకి జీన్స్ నుంచి అప్ టు మనకి పట్టు సారీస్ వరకు కూడా ఈ హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. ఓకే. అంటే ఏ స్టైల్ అది? ఇదేంటంటే మామూలు జడ మాదిరిగానే ఉంటుంది, కానీ అది మామూలుగా జడ వేయాలంటే ఏం చేస్తాం మనం? మూడు పాయలు తీస్తాం. ఇది 2 పాయలతోనే వస్తుంది. 3వ పాయ మనకు తెలియకుండా వస్తూ ఉంటుంది మాట. అది ఓకే, తెలియకుండా వస్తుంది. ఓకే, మీరు చెప్తుంటేనే చూడాలనిపిస్తుంది. అంటే ఇది ఎలాంటి హెయిర్ వాళ్ళకి సూట్ అవుతుంది? అంటే షార్ట్ హెయిరా, లాంగ్ హెయిరా? అంటే లాంగ్ హెయిర్ అంటే దీని అందం వస్తుంది మాట చక్కగాను. లాంగ్ హెయిర్ ఎక్కువ ఉంటే బెస్ట్ ఉంటుంది. షార్ట్ హెయిర్ అంటే చిన్నగా ఉంటుంది జడ, అంతే. మనకి అపీరెన్స్ కనిపించాలంటే లెంగ్తీగా ఉండి దట్టు సిల్కీగా ఉంటేనే బాగుంటుంది. ఓకే అండి, చూద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకే అంజలి, ఈ మోడల్ చూసావా? మనకి వచ్చేసి హెయిర్ వచ్చేసి ఫ్రంట్కి ఉంది కదా. ఇప్పుడు సిల్కీగా ఉంది, మరీ అంత లాంగ్ లెంగ్త్ అయితే లేదు. ఓకే, మీడియం లెంగ్త్ లో ఉంది. ఓకేనా? సో ఇలాంటి వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పబోయే హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది, చాలా సూట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయిని చూసామంటే ఫ్రంట్ వచ్చేసి కట్స్ ఉన్నాయి. ఈ విడిచిపెట్టేసి ఈ బ్యాక్ సైడ్ ఈ మొత్తం హెయిర్ అంతా టోటల్ ఏం చేస్తాం అంటే పోనీటైల్ వేస్తాం రబ్బర్ బ్యాండ్ సహాయంతో. ఓకే, పోనీటైల్ వేసిన తర్వాత పోనీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, 2 పార్ట్స్ అంటే జనరల్ గా మనకి సైడ్ బై సైడ్ అనుకుంటాం. సో సైడ్ బై సైడ్ కాదు, మనకి అప్పర్ నుంచి చేస్తాం. పై నుంచి చేస్తాం. 2 పార్ట్స్ అనేవి పై నుంచి ఇప్పటిదాకా మనం సైడ్ నుంచి తీసుకుంటాం, అప్పర్ నుంచి డివైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ హెయిర్ స్టైల్ కి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ ఎక్కువ ఉపయోగపడతాయి. రబ్బర్ బ్యాండ్స్ లేకుండా అయితే మనం ఈ స్టైల్ చేయలేం. ఓకే, మనకి ఎంత లెంగ్త్ కావాలనుకుంటే అంటే ఎంత అల్లికి అల్లాలనుకుంటే అన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉండాలన్నమాట. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం అయితే. తప్పకుండా అండి. ఓకే అంజలి, ఇప్పుడు చూస్తున్నాం మనకి 2 పార్ట్స్ అంటే మనకి అప్పర్ పోర్షన్ నుంచి తీస్తున్నాం. సైడ్ బై సైడ్ తీటలా అప్పర్ నుంచి తీస్తున్నాం. ఇలాగా జనరల్ గా సైడ్ బై సైడ్ తీస్తే మళ్ళీ రాదు. ఓకే, ఈ స్టైల్ రాదు. ఖచ్చితంగా దీనికి అప్పర్ నుంచే ఉండాలి. ఇలా 2 సమానంగా ఉండాలి. ఓకే, ఈ విధంగా 2 ఈక్వల్ గా ఉండాలి. ఇలా ఓకే, ఈ విధంగా తీసుకున్నాం. ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ మనకి అల్లిక ఎంత దగ్గరగా రావాలి అనుకుంటే అల్లిక
అప్పుడు మన రబ్బర్ బ్యాండ్ ఇప్పుడు ముందు మనం చెప్పుకున్నాం ఈ స్టైల్ కి రబ్బర్ బ్యాండ్స్ ఎక్కువ ఉపయోగపడతాయని సో ఎంత దగ్గరగా ఉండాలి అనుకుంటే అక్కడ ఆ ప్లేస్ లో ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. సపోజ్ ఇక్కడ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెడుతున్నాను, ఇక్కడ ఒక బ్యాండ్ ఫిక్స్ చేస్తున్నాను. ఓకే, రబ్బర్ బ్యాండ్ పెట్టేసేనా? పెట్టేసేయండి. ఇప్పుడు చూసా పోనీ పైన ఇంకొక పోనీ వేసుకున్నాం కదా, ఇలా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, జడలా వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి చిన్న లాక్ వేసుకున్నాం కదా, ఈ లాక్ కి సరిగ్గా సమానంగా దీన్ని ఎలా సమానంగా డివైడ్ చేసామో ఈ లాక్ ను కూడా సమానంగా డివైడ్ చేద్దాం ఇలా. అంటే మిడిల్ నుంచి చూసావా, ఇలా సమానంగా డివైడ్ చేసాం. డివైడ్ చేస్తూ ఇందులో మన ఫింగర్స్ పోనిచ్చి కింద ఆల్రెడీ ఉంది కదా ఒక పోనీ మనం డివైడ్ చేసాము, దాన్ని అందుకుని పైకి తీసుకొచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నావా మనం వేసిన పోనీలోంచి డివైడ్ చేసి ఓకే కింద ఆల్రెడీ రెడీగా ఉన్న పోనీని మనం దీనిలోంచి పైకి తీసుకొచ్చేద్దాం. ఓకే, సో దీనికి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాం ఈ డిస్టెన్స్ లో. ఇందాక మనం ఎలా పెట్టుకున్నామో అంతే డిస్టెన్స్ లో ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాం. ఓకే, సో ఇంకా క్లారిటీ వచ్చింది అనుకుంటా. రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత సేమ్ మళ్ళీ దీన్ని సమానంగా డివైడ్ చేసి కింద నుంచి పైకి తీసుకురావడం. ఓకే, సో ఈ విధంగా వేస్తుంటే మనం వేస్తుంది 2 పాయలే, బట్ వచ్చేది 3 పాయలు వస్తుంది. ఇక్కడ జడ వస్తుంది రివర్స్. అదే ముందే చెప్పారు కదా 3 పాయ తెలియకుండానే వచ్చేస్తుంది అని చెప్పేసి. చూస్తున్నాం అంజలి, మనకి హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు. వావ్, చాలా బాగుందండి అసలు. ఓకే, ఇప్పుడు బాగుంది అంటున్నా కదా. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయికి కొంచెం ఇంకా థిక్నెస్ కావాలనిపించింది. ఇప్పుడు ఇలా ఉంది, జనరల్ గా ఇలా వేసాము, ఎక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టినట్టు లేదు, జడ అల్లినట్టు ఉంది కదా. ఇంకా స్టైలిష్ గా కావాలి, ఇలా చూస్తే నార్మల్ గా అనిపిస్తుంది, రివర్స్ జడ వేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా స్టైలిష్ గా ఉండాలి ఇప్పుడు అనుకుంటే ఏం చేయొచ్చు తెలుసా? దీని సింపుల్ టెక్నిక్. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఇలా 2 వైపులా మనం సమానంగా తీసాం కదా, దాని ఎడ్జెస్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి చూడు ఫైనల్ వరకు, ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే. ఇప్పుడు అపీరియన్స్ చూడు ఎలా ఉంటుందో. సో అంజలి చూసినా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు యాక్సెసరీస్ కూడా పెట్టి చూద్దాం. మీన్స్ లైక్ టాటూస్, చిన్న చిన్న టాటూస్ కూడా పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, అసలు ఏం డెకరేట్ చేయకముందే ఇంత బాగుందంటే డెకరేట్ చేసిన తర్వాత ఇంకెంత బాగుంటుందో. ఓకే అంజలి, చూసినా మొత్తం డెకరేషన్ కూడా కంప్లీట్ అయింది. వావ్, చాలా సూపర్ గా ఉందండి. బ్యాక్ సైడ్ ఇంత గ్రాండ్ గా ఉందంటే ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. సో ఫ్రంట్ సైడ్ చూస్తే అయితే చాలా సింపుల్ గా ఉంది, డీసెంట్ గా ఉంది. కానీ బ్యాక్ సైడ్ చూస్తే చాలా గ్రాండ్ గా ఉంది, చాలా బాగుందండి. ఇంత మంచి హెయిర్ స్టైల్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో సకులు చూసారు కదా, శోభరాణి గారు చూపించిన హెయిర్ స్టైల్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటా. చాలా ఈజీగా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒకప్పుడు తండ్రి అంటే పిల్లలకు భయం. ఎందుకంటే తండ్రి పిల్లల పట్ల తెచ్చిపెట్టుకున్న కోపం నటించేవాడు, అధికారం చెలాయించేవాడు, గద్దించేవాడు. ఇవన్నీ తమ భవిష్యత్తు కోసమే అని గ్రహించని పిల్లలు తండ్రి అంటే భయపడేవారు. కానీ నేటి ఆధునిక తండ్రి పాత్ర విస్తృతమైంది. పిల్లలకు గురువులా, స్నేహితుడిలా మారిపోతున్నాడు. పిల్లలకు కూడా నాన్నంటే భయం పోయి గౌరవం పెరుగుతుంది. పిల్లలతో కలిసిపోయే తండ్రి ప్రవర్తన ఆ పిల్లల్లో సృజనాత్మకతకు బీజాలు వేస్తుందంట. అంతేకాక నాన్నతో ఏ విషయమైనా చెప్పొచ్చనే భావన పిల్లల్లో కలుగుతుందంట. పిల్లలు తమ ఆలోచనలను, అభిప్రాయాలను నాన్నతో నిస్సంకోచంగా పంచుకోవచ్చట. అందుకే చాలా మంది అమ్మాయిలకు నాన్నే మంచి స్నేహితుడు. ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు విభిన్న వంటకాలని పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త రుచిని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రసన్న గారు. ప్రసన్న గారు ఏ వంటకాన్ని మనకి పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని తయారు చేసి చూపించబోతున్నారు? నేను మయోనీస్ చికెన్ అనే రెసిపీ చేసి చూపిస్తానండి. చికెన్ లో చాలా వెరైటీస్ విన్నా కానీ మయోనీస్ చికెన్ ఎప్పుడు వినలేదు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? ఓకే అండి. చికెన్, ఉప్పు, మయోనీస్, నూనె, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కారం, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారు కదండి, మరి తయారు చేసే విధానాన్ని చూపిస్తారా? ఓకే అండి. ముందుగా చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, ఒక బౌల్ తీసుకొని దాంట్లో చికెన్ని ఫస్ట్ వేసేసి, మనం జనరల్గా వండే చికెన్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ నిమ్మరసం అవన్నీ వేసి మ్యారినేట్ చేస్తాం కదా, దీంట్లో మాత్రం జస్ట్ మయోనీస్ వేసి మ్యారినేట్ చేస్తామండి. ఓకే, సో చికెన్ ని కడిగి పెట్టేసుకున్నారు అనమాట. అవును. ఇప్పుడు ఏం వేస్తున్నారు? మయోనీస్ వేస్తున్నారా? ఓకే. ఎంత చికెన్ కి ఎంత మయోనీస్ వేసుకోవాలండి? ఒక హాఫ్ కేజీ చికెన్ కి 5-6 స్పూన్స్ సరిపోతుందండి. ఓకే, సో మయోనీస్ వేసేస్తున్నారు కదా. అవును. సో ఇది ఒక 15 నిమిషాలు మ్యారినేట్ అయితే సరిపోతుందండి. ఓకే, మయోనీస్ చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, తర్వాత ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందామండి. ఓకే, స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆయిల్ వేద్దామండి. ఓకే, ప్రసన్న గారు ఆయిల్ వేడైంది కదండి. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? దీంట్లో మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకుందాం. ఓకే, సో ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. సో కొంచెం వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. అవును. ఇది కొంచెం వేగగానే దీనిలో పచ్చిమిర్చి వేసేసుకుందామండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి కదండి. అవునండి. తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఈ గరం మసాలా ఉంది కదండి, దీంట్లో దాల్చిన చెక్క, ఇలాచి అండ్ లవంగం 3 ఉన్నాయండి. గరం మసాలా మొత్తం గరం మసాలా మొత్తం ఉంది. ఇందులో ఎక్కువ ఉన్నాయి కానీ మనకి ఎంత కావాలో అంతే వేసుకున్నాం. మసాలా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే అనుష గారు, ఇది కొంచెం ఫ్రై అయింది కదండి, దీంట్లో పుదీనా వేసుకుందామండి. పుదీనా వేసుకుంటున్నారా? మీరు గరం మసాలా వేసిన తర్వాత కొంచెం స్మెల్ వచ్చింది, పుదీనా వేసేసరికి ఇంకా ఫ్రెష్ స్మెల్ వచ్చింది బాగా. సో ఇది ఇలా ఫ్రై అవుతుండగానే కాస్త పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుంటున్నారా? అవునండి. ఇది కొంచెం ఫ్రై అయింది కదా, సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని దీనిలో వేసేద్దామండి. ఓకే, సో 15 నిమిషాలు అయిపోయి ఉంటుంది కాబట్టి మనం మ్యారినేట్ చేసుకుని ఇప్పుడు దాంట్లో వేసేస్తారా? అంతే అండి. సో చికెన్ వేసుకున్నాం కదండి, ఈ ఉల్లిపాయ ఈ మిశ్రమం అంతా దీనికి పట్టేలాగా మొత్తం నీట్ గా కలిపేసుకుందాం. ఓకే, సో ఇది కలిపేసాం కదండి, ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుంది, అందుకని మూత పెట్టేద్దామండి. ఓకే, ఎంతసేపు పడుతుందండి ఉడకడానికి? ఒక 10 నిమిషాలండి. 10 నిమిషాలు. ఓకే సకులు, ఈ చికెన్ ఉడకడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి అది ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ప్రసన్న గారు, 10 నిమిషాలు అయిపోయింది కదండి, ఉడికిందో లేదో చూద్దామా చికెన్? ఓకే అండి. అనుష గారు, దీంట్లో మనం కారం అండ్ ఉప్పు వేసేసుకుందాం అండి. మనం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ 5-6 వేసుకున్నాము. అవును, అందుకని కొంచెమే వేసుకుందామండి. సో కారం వేసేసుకున్నారు, తర్వాత ఉప్పు వేసుకున్నారా? ఉప్పు కారం వేసేసుకున్నారు కదండి. అవునండి. ఇప్పుడు కలుపుకుంటున్నారా? సో ఇది కలిపేసి ఈ కారం ఉప్పు కూడా దీనికి పట్టేలాగా ఇంకాస్త ఒక 5 మినిట్స్ ఫ్రై చేద్దాం. ఓకే, సో అనుష గారు మూత పెట్టేద్దాం. మొత్తం ఉప్పు కారం అంతా కలిపేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మూత పెట్టేస్తున్నారా? అనుష గారు, 5 మినిట్స్ లో ఇది ఫ్రై అయిపోతుంది. సో ఇది ఫ్రై అవ్వడానికి 5 మినిట్స్ పడుతుంది కాబట్టి మనం 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. సకులు, ప్రసన్న గారు, చికెన్ ఉడికిపోయిందండి. అవునండి. 5 మినిట్స్ అయిపోయింది కదా, చూద్దామా? చూద్దామండి. సో బాగా ఫ్రై అయిందండి, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అవును. సో దీంట్లో కాస్త మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుంటున్నారా?
పుదీనా ముందుగా వేశారు, చివరిగా మీరు కొత్తిమీర వేస్తున్నారు. కొత్తిమీర సో అనుష వేసుకొని గారు ఇది ఫ్రై అయిందండి. ఫ్రై స్టవ్ అయిపోయిందండి. కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకుందామా? దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఓకే. మైనస్ చికెన్ రెడీ అయిందండి. దీన్ని ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. ఓకే. సో అనుష గారు మైనస్ చికెన్ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా ప్రసన్న గారు. మయోనీస్ చికెన్ వాసన చూస్తుంటే నేను నోరు ఊరిపోతుందండి. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను, కానీ దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానాన్ని మరొకసారి చూద్దాం. మయోనీస్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయలు, ఉప్పు, నూనె, కారం, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, గరం మసాలా, మయోనీస్. మయోనీస్ చికెన్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ మయోనీస్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి అందులో నూనె పోసుకొని తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, పసుపు, ముందుగా నానబెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. అది 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత కారం, ఉప్పు, చివరగా కొత్తిమీర వేసి వేయించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మయోనీస్ చికెన్ సిద్ధం. మయోనీస్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానాన్ని చూసేశారు కదండి. మరి ఇప్పుడు ఈ చికెన్ ఎలా ఉందో నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా చాలా బాగుందండి. సీరియస్లీ తింటుంటే చికెన్ ఫ్లేవర్ తెలుస్తుంది, కాకపోతే మైనస్ ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. కొంచెం స్వీటిష్ గా, కొంచెం పులుపు లాగా అలాగా. అండ్ మసాలా అవన్నీ వేశారు కదా, అవన్నీ కరెక్ట్ గా యాప్ట్ అయినాయి అనమాట. కరెక్ట్ గా ఉప్పు కారం అన్ని సమానంగా సరిపోయినాయి. ప్రసన్న గారు, ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వారి సైడ్ నుంచి వచ్చిన గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అండి. చూస్తారు కదా సకులు, ప్రసన్న గారు తయారు చేసిన మయోనీస్ చికెన్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కంపల్సరీగా టేస్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన విభిన్న వంటకాల్ని మా సకులందరికీ పరిచయం చేయాలి అనుకుంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 040-23255654. చూసారు కదా సకులు, ఇది ఈనాటి వంటల సందడి. మరో రుచికరమైన వంటతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్తే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ తల్లిదండ్రులను, గురువులను పూజించే సంస్కృతి భారతీయ సాంప్రదాయంలో అంతర్భాగంగానే ఉంది. అందుకే మన దేశంలో తండ్రి బిడ్డల అనుబంధం విడదీయరానిది. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఆ బంధం మరింతగా ఉంటుంది. కూతురు పుట్టినప్పటి నుంచి మొదలైన తండ్రి కూతుర్ల స్నేహం జన్మంతా ఉంటుంది. కూతుర్ల ఆలోచనలను నాన్న ఎప్పటికీ గౌరవిస్తాడు. జీవిత సమస్యలకు పరిష్కారాలు సూచిస్తాడు. కూతురు సంతోషం కోసం ఎన్నో త్యాగాలు చేయటానికైనా, ఎంత శ్రమ పడటానికైనా వెనకాడడు నాన్న. అందుకే పాశ్చాత్య దేశాలలోలా ఏడాదికి ఒక్కసారి కాదు, జీవితమంతా కూతురు ప్రేమించాల్సిన వ్యక్తి నాన్న. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355540. ఇదే ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.